శాస్త్రులు పరిసయ్యులు క్రీస్తు నిమిత్తం వచ్చేటువంటి శ్రమలను ఇష్టపడ్డారా, వద్దనుకున్నారా? శాస్త్రులు పరిసయ్యులు యోధా మత పెద్దలు యేసు క్రీస్తునందు ఉంటే ఈ శ్రమలన్నీ వస్తాయని వారికి తెలుసు కాబట్టి వారు క్రీస్తు నిమిత్తం వచ్చే శ్రమలను వ్యతిరేకించారంటే యేసు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించలేదు. మరి మనం అంగీకరించామా? అంగీకరించిన మనకు ఏమని తెలుసు? క్రీస్తు నిమిత్తం ఏమేమి మనం వదులుకోవాల్సి వచ్చింది. ఒక్కొక్కసారి శోధన వచ్చినప్పుడు క్రీస్తు ఒక పక్క శ్రమలు, దేవుడు ఆ పరిస్థితి కలగజేసినప్పుడు మనం మన విశ్వాసాన్ని దేవునికి కనపరచుకోవటానికి మనకు ఎదురయ్యే పరిస్థితులు కొన్ని ఉంటాయి. వాటిని వదులుకోవటానికి మనం సిద్ధమేనా అంటున్నాం. క్రీస్తు నిమిత్తం ఏమైనా కోల్పోవుటకు సిద్ధమేనా? పొలంలో దాచబడిన నిధి కొరకు సమస్తాన్ని నమ్మి ఆ పొలాన్ని కొన్నాడా లేదా? దేవుని రాజ్యం యొక్క గొప్పతనం తెలిసిన వారు, దేవుని రాజ్యంలో స్థానం కావాలి అనుకునేవారు వేటినైనా వదులుకుంటారు. ఆ పరిస్థితి వస్తే అన్నీ వదులుకోమని ఆజ్ఞ కాదు. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరికి ప్రథమ స్థానం ఇస్తారు? దేవునికే విలువిస్తారు. దేవునికే ప్రథమ స్థానం అనేది ఇస్తారు. చాలామంది బాప్తిసం తీసుకున్నాము, ప్రతి ఆదివారం ప్రభరాత్రి భోజనంలో పాల్పంచుకుంటున్నాం. ఇది చాలా కష్టమైన పనే. హాలిడే రోజు దేవుని సన్నిధిలో ఒక 2 hours ఉండటం కష్టమా? దానికి దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తాడా? దేవుడి నిమిత్తము నువ్వేం చేస్తున్నావు? బయట లోకంలో చూసినట్లయితే ప్రియురాలి కోసం ప్రియుడు ఏం చేస్తున్నాడు? చనిపోతున్నాడు. అర్థం లేని ప్రేమలు అవి. బయట ఏవేవో చేస్తున్నారు ఒక మనిషి కోసం, మూర్ఖంగా తన ఆత్మను పోగొట్టుకుంటున్నారు. కానీ మనం ఇక్కడ కోల్పోయేవి మనల్ని ఎక్కడ నడిపిస్తాయి? పరలోక రాజ్యానికి నడిపిస్తాయి. ఏమేమి కోల్పోవడానికి రెడీగా ఉండాలి? పౌలు ఏం కోల్పోయాడు తెలుసా? పౌలు మనకి మాదిరి. ఆకలి దప్పులు, కోల్పోవడానికి మీరు చెప్తారు, కడుపు కాల్చుకొని తిండి లేకుండా ఆరాధనకు రమ్మంటే ఎవరిని వస్తారా అంటారు. అపోస్తులు అలా చేయలే. వారికి ఏ అనుభవాలు ఉన్నాయి? వారు దేవుని రాజ్యాన్ని బోధించే క్రమంలో సమయానికి ఆహారం కూడా తీసుకునేవారు కాదు. ప్రయాణాల్లో ఆహారం వారికి దొరికేది కాదు. మనమైతే ఇది కూడా ఒక రీజన్గా తీసుకుంటాం. రీజన్స్ ఎక్కడ చెప్పుకోవాలంటే బయట చెప్పుకోవాలి. కానీ దేవుని ప్రేమించే చోట, దేవునికి సమయం ఇచ్చే చోట ఏది తీసుకురాకూడదు? నేను ఆకలితో ఆరాధన చేశాను, నేను ఏమీ తినడానికి సిద్ధపరచుకోకుండానే ఇంట్లో ఏమీ లేవు, అయినా కానీ నేను ఆరాధనకు వచ్చానని అతిశయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు వాటిని కోల్పోతున్నాము? శాశ్వతమైనవి దేవుడు రేపు మనకి ఇవ్వబోతున్నాడు. మహిమ శరీరాన్ని ఇవ్వబోతున్నాడు. నిత్యం దేవుని వద్ద ఉండేటువంటి స్థలాన్ని ఇవ్వబోతున్నాడు. ఆకలి కాసేపు పోర్చుకోలేమా? ఆకలితో ఉన్న వ్యక్తి అలా ఆకలితోనే ఉంటాడా? దేవుడు ప్రేమించేదాకా మనం ఓర్చుకోవాలి. ఇదొక సాకుగా చెప్పొద్దు. తిండి నిమిత్తం దేవుని పనిని పాడు చేయొద్దు. తిండి గురించి ఆరాధన మానొద్దు. తిండి గురించి దేవుని సమయాన్ని దొంగిలించొద్దు. ఇటువంటి రీజన్స్ చెప్పొద్దు. ఇది వేరొకరికి చెప్పుకోమాకండి. ఎందుకని? దేవునికి తెలుసు
నీ స్థితి ఏంటో, నీకు దేవుడికి మధ్య ఉన్నటువంటి విషయం అది. కాబట్టి చాలామంది ప్రభురాత్రి భోజనంలో పాల్పంచుకోవాలంటే ఆ రోజు ఫాస్టింగ్ చేసి వస్తారు. బయట ఎలా వస్తారు? ఏం తినకుండా వస్తారు. ప్రభురాత్రి భోజనానికి ముందు ఏమీ తినకూడదు అనుకుంటారు. బైబిల్లో ఎక్కడ లేదు ఆజ్ఞ. జ్ఞాపకం చేసుకుంటానికి రొట్టె ద్రాక్షరసంలో పాలు పంచుకుంటాం. అర్థమవుతుందా? జ్ఞాపకానికి అంతే. కానీ ఇక్కడ విషయానికి వచ్చేసరికి ఆకలి దప్పులు క్రీస్తు నిమిత్తం ఎప్పుడైనా అనుభవించిన గుర్తులు ఏమైనా ఉన్నాయా? క్రీస్తు నిమిత్తం ఎప్పుడన్నా క్రీస్తు కొరకు, దేవుని సమయం కొరకు ఆహారాన్ని మీరు తినకుండా మీరు ఉండగలిగారా? అటువంటి అనుభవాలు ఉన్నాయా? ఉంటే అవన్నీ స్వీట్ మెమరీసే కదా. మనకిష్టమైనవి, మనం ప్రేమించేవి మనం దక్కించుకోవటం కోసం ఏం చేస్తాం? ఒక్కోసారి త్యాగాలు చేస్తాం. మరి క్రీస్తు నిమిత్తము ఆకలి దప్పులు గలవారిగా ఉన్నారా? నీళ్లు తాగని పరిస్థితులు, ఆకలి తీర్చుకోలేని పరిస్థితులు, ఇంట్లో ఆహారం లేని పరిస్థితులు, అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడికి ఎప్పుడు ఇచ్చే ప్రథమ స్థానం ఇస్తూనే ఉండాలి. బాగుంటే దేవుడు, పరిస్థితులు బాగాపోతే కోపం వచ్చేస్తుంది. అంటే మనల్ని మనం హెచ్చించుకుంటున్నాం. కానీ పౌలుకి ఏం తెలుసంట? దేవుని రాజ్యాన్ని బోధించేటప్పుడు మనలాగా 2 పూటల ఆహారం తినే అవకాశము లేదు. ఒకసారి ప్రయాణం రోజంతా చేయాల్సి వచ్చేది. ఎక్కడ పడితే అక్కడ ఆహారం దొరికేది కాదు. ఒక్కోసారి దోపిడీలు చేసేవాళ్ళు, దాడి చేసేవాళ్ళు ప్రయాణాల మధ్యలో వాళ్ళకుండా దోచుకొని వెళ్ళిపోయేవారు. అన్నీ దోచుకొని వెళ్ళిపోయేవారు, కొట్టేవారు. ఎందుకని? వారు ఎంత అనుభవించాలా? యేసుక్రీస్తు వారు మన కొరకు పడిన శ్రమలతో పోల్చుకుంటే కొంతసేపు ఆకలితో ఉండటం గొప్ప విషయమా? కొంతసేపు ఆకలితో ఉండటం, మంచినీళ్ళు తాగకుండా ఉండటం, ఒక పూట తినకుండా ఉండటం. మీరు ఎలా ఉపవాసం ఉండగలిగారు పగలంతా తినకుండా? అంటే యేసుక్రీస్తుతో పోల్చుకోండి. యేసుక్రీస్తు వారు పొందిన శ్రమలతో పోల్చుకోండి. మన అన్నీ ఎగిరిపోతాయి. అపోస్తులు ఆకలిని సైతము లెక్క చేయలేదు, దాహాన్ని సైతం లెక్క చేయలేదంటే వారి మైండ్లో ఏముంది? కొంతకాలం భూమి మీద మేము శ్రమ పడతాం, ఆ శ్రమలన్నిటి నుంచి విడిపించి దేవుడు మాకు విశ్రాంతిని కలగజేస్తాడు. అక్కడ అసలు ఆకలి ఉండదు, దాహము కూడా ఉండదు. ఆకలి దాహము లేని పరిశుద్ధమైన స్థలంలోనికి ప్రవేశిస్తారు. మరి మనం ఆకలి దాహము లేని పరిశుద్ధ స్థలంలో నివసించాలంటే ఆకలి దాహము కలిగించేటువంటి శరీరంలో దాన్ని ఎలా చూడాలి? చులకనగా చూడాలి. ఎవరి నిమిత్తమో? యేసుక్రీస్తు నిమిత్తం. కానీ ఈ రోజుల్లో చూసినట్లయితే మీరు ఇలాగే చెప్తారులే, ఆకలితో ఆరాధన చేస్తామా, ఆకలితో ప్రయాణం చేస్తామా, ఇంట్లో తినడానికి తిండి లేకుండా మార్నింగ్ లేచి ఏమీ తెలియనట్లు గబగబా బయలుదేరి వచ్చేస్తామా అంటారు. కానీ దేవుడు మీకు ఏ అవకాశం ఇచ్చాడు తెలుసా? నన్ను మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో అన్న ప్రశ్నకి మీరు చెప్పే సమాధానం ఏంటి? ఎప్పటిలాగే రెడీ అయ్యి ఆరాధించటం, ఎప్పటిలాగే ప్రార్థన చేసుకుంటాం. మనిషికి ఆ సామర్థ్యం ఉంది. ఇంట్లో పరిస్థితులు బాగాపోయినా, తినటానికి తిండి లేకపోయినా, దేవుని ప్రేమించుటలో ఏ ఆటంకాలు ఉండవు. ఆటంకాలు మనం పెట్టుకుంటే తప్పితే మనం పెట్టుకుంటాం, రీజన్స్ మనం పెట్టుకుంటాం. కానీ ఆ సామర్థ్యం దేవుడు మనకి ఇచ్చాడంట. తిమోతికి చెప్పాడు పౌలు, మనకు ఆ సామర్థ్యాలు దేవుడు ఇచ్చాడు, మనం ఉపయోగించాం. మనకిష్టమైన వాటికైతే ఉపయోగిస్తాం బాగానే, ఎంత త్యాగమైన చేస్తాం. కానీ దేవుని యందు విశ్వాసం లేనివారు, బలహీనులు ఏమవుతారు? తిండిని బట్టి, ఆహారాన్ని బట్టి దేవుని పనిని పాడు చేస్తారు. ఆత్మీయ ఆహారం తీసుకునేటప్పుడు భౌతిక ఆహారం కొరకు ఆలోచించేవారు ఉంటారా ఉండరా?
10 సార్లు టైం చూసుకుంటారు, వెనక్కి తిరిగి ముందుకు చూసి వాల్ క్లాక్ ఎక్కడుందో ఎత్తుక్కుంటారు. ఒక్క అరగంట కూడా ఉండలేరు. కొంతమంది పరిగెడతారు భోజనం చేసే టైంగా. ఒక్క పావు గంట ఆకలికి ఉండలేరు. కానీ ఆకలి దప్పులు లేని స్థలం మాత్రం కావాలి, పరలోక రాజ్యం కావాలి. 10 నిమిషాలు ఆరాధన కొద్దిగా లేటుగా జరిగితే 4 సార్లు వెనక్కి తిరిగి చూసే వాళ్ళు ఉంటారు. టైం అయిపోతుందంట, టైం అయిపోతుంది అంటే ఎవరి కోసం మీరు కొంచెం త్యాగం చేస్తున్నారా? 10 నిమిషాలు యేసుక్రీస్తు నిమిత్తం కాదా? దేవుడి నిమిత్తం కాదా? దేవుడి నిమిత్తం త్యాగం చేయడానికి సిద్ధంగా లేని వారు శాస్త్రుల పరిశీలన కంటే ఎక్కువ. వాళ్ళకి మీకు ఇంకా తేడా ఏముంది? వాళ్ళు అంతే, క్రీస్తు నిమిత్తం మేము ఎటువంటి శ్రమలు పొందకూడదు అనుకున్నారు. క్రీస్తు శ్రమలను వ్యతిరేకించారు. మేము యోధా పెద్దలకు ఉండాలి, మేము చెప్పిందే వేదం, నేను చెప్పిందే కరెక్టు, మేమేం చెబితే అదే దైవోపదేశములు, మాకెవరు ఎదురు చెప్పకూడదు. కానీ క్రీస్తునందు ఉన్న ప్రతి ఒక్కరూ క్రీస్తులో శ్రమల్లో పాలుభాగస్తులు అవడానికి సిద్ధంగా ఉండాలి. అది ఆకలి తప్పికలైనా సరే, ఏమైనా సరే, ఏమైనా సరే. బ్రదరు 10:30కి పెడితేనేమో వంట అవ్వట్లేదు, 11:30కి పెడితే ఆరాధన, 11:30కి పెడితే ఇంకేంటి ప్రాబ్లం? ఇంకోటి ఏదో చెప్తారు, 11:30కి ఏదో చెప్తారు, నాకు బాగా గుర్తుంది, ఇప్పుడు మర్చిపోయా. 10:30కే వంట అవ్వట్లేదు అంటారు, 11:30కి ఇంకెక్కడికి వెళ్ళాలని చెప్తారు, ఏదో ఒకటి చెప్తారు, ఏదో ఒకటి చెప్తారు. కానీ క్రీస్తు నిమిత్తం నేను కొద్దిగా శ్రమ పడతాను. అపోస్తులు పడిన శ్రమ, యేసుక్రీస్తు వారు పడిన శ్రమతో పోల్చుకుంటే ఇది పెద్ద శ్రమ. ఏ త్యాగాలు చెయ్యము, ఎటువంటి రాజీ పడం, సమయాల దగ్గర కానీ, తిండి దగ్గర కానీ, ఆకలి దగ్గర కానీ, ఆకలి దప్పుల దగ్గర ఎటువంటి రాజీ పడము. ప్రార్థన చేయం కానీ దేవుడు వినాలి. శ్రమలు పోవాలి, ఇబ్బందులు పోవాలి, ఇరుకులు పోవాలి, కష్టాలు పోవాలి, అన్నీ పోవాలనుకుంటాం. అన్యాయస్తులా కదా? నువ్వైతే దేవుడి కొరకు ఏం చెయ్యు, నువ్వు ఒక అర్జీ పెట్టుకోగానే దేవుడు మాత్రం వెంటనే స్పందించాలి. కంప్లైంట్ అది పెట్టుకుంటే, పిటిషన్ పెట్టుకుంటే వెంటనే స్పందించాలి. మరంతా పరిశుద్ధులు అనమాట, 100% పరిశుద్ధులు అనమాట. యెహోషువ మొర విన్నట్టు మన మొర దేవుడు ఆలకించాలనుకుంటాం. కానీ తిండి దగ్గర రాజీ పడం, తిండి దగ్గర రాజీ పడం. ఎప్పుడైతే కొద్దిగా ఆకలి వేసిద్దో 12:30 నుంచి కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ పెడతారు? మీ యొక్క స్టమక్ మీద పెట్టి ఎప్పుడైపోయింది అంటే మీరు ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తున్నారా? చేయట్లేదు. ఎప్పుడైతే మీ మనసు డైవర్ట్ అయిపోతుందో, ఆకలికి ఉండలేకపోతున్నారో, ఇక మీరు ఆరాధన చేయటం మానేసినట్లే. జస్ట్ శరీరాలు కూర్చున్నాయి అంతే. మీరు ఆరాధనలోంచి బయటికి వెళ్ళిపోయినట్టే. ఆత్మతో సత్యంతో చేయటువంటి మీరు హృదయంతో చేయాలి ఆరాధన. కాదు మీ హృదయం మనసంతా కూడా ఆకలి మీదకి వెళ్ళిపోయింది అనుకోండి, అంటే సమయానికి పడిపోవాలి. మీ సమయంలో ఎటువంటి తేడా రాకూడదు. 10 నిమిషాలు ఎక్కువ కూడా దేవునికి ఇవ్వరు. కానీ పౌలు అంటున్నాడు, ఆకలి దప్పులతో జీవించాం. పౌలుకి ఆకలి దప్పులతో జీవించాల్సిన పరిస్థితి ఏంటి అసలు? పౌలు ఉద్యోగం లేనివాడా? ఉన్నతమైన ఉద్యోగం కలిగిన వ్యక్తేగా. ఎందుకని ఆకలి దప్పుల్లో కూడా సంతోషిస్తున్నారంటే, ఆకలి దప్పులు లేని స్థలానికి వీరు శరీరాన్ని విడిచిపెట్టినాక వెళతారు. కాబట్టి దేవుడు పని నిమిత్తం ఆకలి దప్పులను సైతము సహించారు. ఇది ఎవరికి గొప్పగా చెప్పుకోమాకండి. దేవుడి నిమిత్తం మేము ఏమి తినకుండా వచ్చాం, దేవుడి నిమిత్తం మేము సమయాన్ని ఎక్కువ ఇచ్చాం చెప్పొద్దు. మీకు అలా ఉండే మనసు దేవుడు కలగజేశాడు. ఎన్నో త్యాగాలు చేయాలి, ఒకటి కాదు, ముందు ఇంకెన్నో త్యాగాలు చేయాలి. ఏమేమి కోల్పోయేవారుగా ఉండాల్సి వచ్చిందంటే, నిజంగా దేవుని ప్రేమించేవారు వాటిని వదులుకుంటారు కూడా. చూడండి, 1 కొరింథీ 4:11 చూసినట్లయితే, ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము దిగంబరులుగా ఉండుటకు ఆరాధనకు వచ్చేటప్పుడు మనము
దేవుడిచ్చిన దాన్ని బట్టి మ్యాక్సిమం ఎలా రావాలి? శుభ్రంగానే రావాలి, నీట్గా మ్యాక్సిమం ట్రై చేయాలి. ఉండి కూడా ఎలా అంటే అలా సిద్ధపడకుండా రాకూడదు. కానీ దిగంబరులుగా ఉండే పరిస్థితులు వచ్చినాయి అనుకోండి, అబ్బో దిగంబరులుగా ఉన్నవారు పరలోక రాజ్యానికి వెళ్ళరు ఆనందా? దిగంబరులు వెళ్ళరా పరలోక రాజ్యానికి? పరలోక రాజ్యానికి వెళ్ళేది ఈ శరీరమా? కాదు కదా, రక్తమాంసాలు కాదు కదా దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకునేది. దిగంబరులుగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారా? అటువంటి పరిస్థితులు వస్తాయా? ఆ పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుని ప్రేమించుటలో ఎటువంటి తేడా చూపించకూడదు. నాకు సరైన బట్టలు లేవు, అందుకే నేను నలుగురిలో ఉండలేకపోతున్నా. అందరితో పోల్చుకుంటే మంచి బట్టలు నాకు లేవు. మంచి బట్టలు లేకపోతే దేవుడు మాట వినడా? మీ మాట వినడా? మీరు పరిశుద్ధంగా జీవించడానికి చూస్తాడా? పై రూపాన్ని చూస్తాడా? హృదయాన్ని లక్ష్య పెడతాడా? హృదయాన్ని లక్ష్య పెడతాడు. కాబట్టి దేవుడి నిమిత్తము ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏం కోల్పోవాల్సి వచ్చింది? వస్త్రాలు సైతం కోల్పోవాల్సి వస్తుంది. వస్త్రాలు కూడా సరైన ధరించుకునే పరిస్థితులు ఉండవు. పౌలుకు అలాంటి పరిస్థితులు ఎదురైనాయా లేవా? ఎదురైనాయి. వాళ్ళు వీళ్ళు దాడులు చేసినప్పుడు, అలాగే సముద్రం మధ్యలో వారికి ఎదురైన ఇబ్బందులు, దారి దోపిడీలు, వీటన్నిటి వల్ల వీళ్ళు వస్త్రాలు కూడా కోల్పోయారు. వారి దగ్గర ఉన్న వస్త్రాలు కూడా లాక్కున్నప్పుడు వారి దగ్గర తొడుక్కుంటా మంచి బట్టలు కూడా ఉండేవి కావు. కానీ పత్రికలు రాయటం ఆగినాయా? అనేక ప్రాంతాలకు తిరగటం ఆగిపోయాడా? అదేంటి, ఎవరు ఆపలేకపోయారు పౌల్ని? చేసేది దేవుని పని చెయ్యాలనేటువంటి కోరిక బలంగా పౌలుకుంది. మనకు కూడా బలమైన కోరుకుంటే దేవుణ్ణి ఎదగాలి, దేవుణ్ణి మాత్రమే సంతోష పెట్టాలి నేనని మీరు గట్టిగా నిశ్చయించుకోండి. మిమ్మల్ని ఎవరు ఆపలేరు? మీ బట్టలు కూడా మిమ్మల్ని ఆపలేవు. మీ బట్టలు మీకు అనేవి పెద్ద కారణం కాదు, పెద్ద ఇబ్బందే కాదు. దిగంబరులుగా దేవుడు ఉంచుతాడంటే ఉంచడు. ఆసక్తి గల వాళ్ళని దేవుడు ఎప్పుడూ దీవిస్తాడు. ఆ పరిస్థితి వచ్చినా వాటిని చక్కదిద్దేది దేవుడే. అంటే నేను చెప్పేది ఏంటంటే, దిగంబరులుగా ఉండి కూడా వారు దేన్ని విడిచిపెట్టలేదు? దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుని పట్ల సనుక్కోలేదు. ఏంటి మాకు ఈ పరిస్థితి? దేవుని రాజ్యంలో మేము ఎవరు దేవుని పని చేసే అపోస్తులమై ఉండి మాకేంటి దిగంబరత్వం అనుకున్నారా? అటువంటి విశ్వాసంగా ఉండే పౌలు సైతం దిగంబరత్వాన్ని అనుభవించాడు. మనకు దేవుడు పౌలుతో పోల్చుకుంటే దిగంబరత్వాన్ని కలిగి ఉన్న ఆనవాళ్ళు ఎవరికైనా ఉన్నాయా? బట్టలు ఉన్నాయా? లేవు. మనకి ఒక్కొక్కరు 10 జతలు లేవా? ఉన్నాయి కదా. నన్ను దేవుడేం ప్రేమిస్తున్నాడు అనుకుంటారు అందరూ. అసలు బట్టలే లేని వాళ్ళు, సరైన బట్టలు లేని వారు చాలామంది ఉన్నారు. కుట్టించుకునేటువంటి స్తోమత లేని వారు కూడా ఉన్నారు. వాళ్ళతో చూస్తే మనం గొప్పవాళ్ళమా అంటే గొప్పవాళ్ళమేం కాదు. దేవుడు ప్రేమించాడు మనం. దేవుడు మనకి ఇలాంటి పరిస్థితులు అయితే కలగజేయాల. ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి అంటే మాత్రం గట్టి కారణం దొరికినట్టే. ఏమని? నా పరిస్థితులు బాగాలేదు, బట్టలు కుట్టించుకుంటానికి కూడా నాకు డబ్బులు లేవు. మీకే బాగానే చెప్తారు, నాకు మనసుకి బైబిల్ చదవటానికి మనసు రావట్లేదు, ఎందుకంటే నా పరిస్థితి బాగాలేదు అంటారు. ప్రతి దానికి నా పరిస్థితి బాగాలేదు. పౌలు కంటే ఘోరంగా ఉందా మన పరిస్థితి? పౌలు కంటే టైంకి తినకుండా, సరైన బట్టలు లేకుండా, ఒక్కోసారి అన్ని కోల్పోయి దిగంబరత్వంతో ఉండాల్సిందంటే జనావాసంలో కాదు, బయట వేరే చోట అరణ్యాల్లో కానీ, ఆ ఓడ మీద ప్రయాణించేటప్పుడు కానీ, ఓడ బద్దలైనప్పుడు కానీ వారికి సరైన బట్టలు ఉండేవి కావు. మరి వారు దేవుడి యొక్క పనిని విడిచిపెట్టాలంటే ఎన్ని కారణాలు చెప్పవచ్చు పౌలు? మనం చెప్పే కారణాలు ఇయ్యనా? ఇంట్లో పరిస్థితులు బాగాల, ఇంట్లో తినడానికి తిండి లేదు, సరైన బట్టలు లేవంటాం కానీ మరీ దిగంబరత్వంతో ఉండే పరిస్థితిని ఇచ్చాడు దేవుడు ఎవరికన్నా? అయినా కానీ కారణాలు మనం చెప్తాం. మనం ఆ దేవుణ్ణి ప్రేమించేది. యేసుక్రీస్తు వారు అర్ధనగ్నంగా సిలువ వేయబడ్డాడు. అంతకంటే అవమానం ఏదైనా ఉందా? అర్ధనగ్నంగా దేవుడి కుమారుడు పాపిష్టులైన మనుషుల మధ్య అర్ధనగ్నంగా సిలువ వేయబడ్డాడు. దాన్ని యేసుక్రీస్తు వారు అంగీకరించారంటే
దేవుని రాజ్యంలో దేవుడు చెప్పినట్లు, తండ్రి చెప్పినట్లు చేయటానికి ఒప్పుకున్నాడంతే. దేవుడికి ఎదురు ఎవరు చెప్పకూడదు, అంతగా ప్రేమించాలి, దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు. తండ్రి మీరు చెప్పారు, నేను అర్ధనగ్నంగా సిలువలో వేలాడటానికైనా ఇష్టమే అని ఒప్పుకున్నాడు. మనమైతే మనకి మంచి బట్టలు లేకపోయినా కానీ సిగ్గుపడిపోయి నేను పలానా చోటకి వెళ్ళటానికి బట్టలు లేవు సరిగ్గా అంటాం. సరిగ్గా బట్టలు లేవు, ఉన్నాయి కానీ నచ్చక నేను వెళ్ళను, నేను అక్కడికి వెళ్ళను, నేను ఇక్కడికి వెళ్ళను. యేసుక్రీస్తు వారి కంటే గొప్ప వాళ్ళ? యేసుక్రీస్తు వారు అర్ధనగ్నంగా ఉండటానికి ఇష్టపడ్డా? ఆ పరిస్థితి వచ్చినా ఇష్టపడ్డా? దేవుని యొక్క పనిలో ముందుకెళ్ళటానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి అర్ధనగ్నంగా సిలువలో వేలాడవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ దాన్ని అంగీకరించాడు. కానీ దేవుని పని ఆగిందా? సిలువలో కూడా దేవుని రాజ్యాన్ని ప్రకటించాడు. దొంగతో చెప్పాడు. సిలువలో కూడా ఏం చేశాడు? సువార్త ప్రకటించలేదా? ఎడం పక్కన ఉన్న దొంగ ఉన్నాడు, కుడి పక్కన ఉన్న దొంగ ఉన్నాడు. కుడి పక్కన ఉన్న దొంగ రక్షించబడింది, ఎడం పక్కన ఉన్న దొంగ ఏమో రక్షించుకోమని యేసుక్రీస్తు వారు సలహా ఇచ్చాడు. కుడి పక్కన ఉన్న దొంగ ఏం చేశాడు? మారు మనసు పొంది పరదేశకి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తుతో పాటు పరదేశకి వెళ్ళాడు. అర్ధనగ్నంతో ఉండి సిలువలో వేలాడుతూ రక్తం కారుతూ కూడా దేవుని పని చేశాడా లేదా యేసుక్రీస్తు వారు? మరి మనం రక్తం కారుకుంటూ వస్తాం ఆరాధనకి. సరైన బట్టలు లేకుండా పాత బట్టలు ఉంటే వస్తారా? రారు. మనం చెప్పే కారణాలు అంతకంటే ఘోరంగా ఉంటాయి. కొన్ని అన్నీ ఉండి కూడా బద్ధకంతో రారు చాలామంది. బద్ధకంతో ఏవేవో కారణాలు చెప్తారు, ఏయేయో పరిస్థితులు చెప్తారు. మీరు ఆ పరిస్థితులన్నీ చెప్పి పెళ్ళికో పేరంటాలకు వెళ్ళమాకండి. కానీ ఏది మానొద్దు? క్రీస్తు మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మానొద్దు. మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వేరే ఫంక్షన్స్కి వెళ్ళమాకండి. కానీ ఏ కారణం మిమ్మల్ని ఆపాలని చూసినా ఏది మానొద్దు? ఆరాధన మానొద్దు. క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానంలో పాలు పంచుకుంటూ మానొద్దు. యేసుక్రీస్తు వారు ఆకలి తప్పులు కలిగి ఉన్నారు లేరా? కలిగి ఉన్నారు. సిలువలో ఉన్నప్పుడు దాహం వేసిందా లేదా? తాగారా? బాగా చిరకనిచ్చారు. చివరి వరకు కూడా అర్ధనగ్నంతో ఉండి 6 గంటలు సిలువలో వేలాడి దేవుని పనే చేశాడు. చివరి వరకు పక్కన ఉన్నటువంటి దొంగ రక్షించబడాలని. దొంగ యొక్క మాటలు విని నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు అన్నాడు. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ లోకం ద్వారా వచ్చే శ్రమలన్నిటిని బట్టి వెనకడిగేశాడా? ముందుకే వెళ్ళాడు. నా ప్రభువే అన్ని శ్రమలు పడితే నేనెంతటోని అనుకున్నాడు. కాబట్టి తిండి తిప్పలు లేకపోయినా దిగంబరత్వాన్ని అయినా సరే అనుభవించి ముందుకి కొనసాగాడు.